రైలు దిగిన ఈ దంపతులకి స్టేషన్లో బంధువులు గాని స్వజనులు గాని స్వాగతం ఇవ్వలేదు. సుబ్బరాజు అతని ఫ్రెండ్స్ స్టేషన్కొచ్చి వీరిని రిసీవ్ చేసుకున్నారు. కొందరు మేరీ వంక కుతూహలంతోనూ మరికొందరు తృణీకార భావంతోనూ చూశారు. సుబ్బరాజు వీరిద్దరినీ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. కాని విశ్వనాథం ఇష్టపడలేదు. స్టేషన్ నుంచి సరాసరి సామాన్తో తాము నివసించబోయే అద్దింటికి తీసుకువెళ్ళాడు. విశాలమైన గేటుకి రెండు వైపులా ఇద్దరి బోర్డులు కట్టారు. రామ నర్సింగ్ హోమ్ అని తన తండ్రి పేరు పెట్టాడు. ఆ ఊళ్ళో దిగిన వెంటనే కాకపోయినా కొన్నాళ్ల తర్వాతనైనా తను అత్తామామల్ని చూస్తానని, వారికి తన పాపని చూపించగలుగుతానని మేరీ అనుకుంది. కాని విశ్వనాథం అటువంటి ప్రయత్నమేమీ చేయలేదు. డాక్టర్ దంపతుల రాకకు ఆ ఊళ్ళో ఎవరూ వ్యతిరేకత ప్రదర్శించలేదు. ఇటు బస్తీ అటు పల్లెగాని మధ్యస్థమైన ఊరది. బ్రాహ్మలంట పుట్టిన యువకుడు ఒక క్రిస్టియన్ని, అన్య భాషకి అన్య మతానికి అన్య కులానికి చెందిన అమ్మాయిని పెళ్ళాడాడు అని, ఆమె కూడా డాక్టరేనని విన్న ఆ ఊరివారు తమ ఊళ్ళో పుట్టి పెరిగిన విశ్వనాథాన్ని ఇలా ప్రేమ వివాహంతో కట్టిపడేసిన మేరీని చూడాలని, ఆమెలో ఏం ప్రత్యేకత ఉందో తెలుసుకోవాలని కుతూహలం ప్రదర్శిస్తున్నారే గాని వారికి ఈ మేరీ పట్ల కక్షగాని క్రోధంగాని అసహనంగాని ఎంతమాత్రం లేవు. పైపెచ్చు ఈ దంపతుల మీద కొంత ఎడ్మిరేషన్ కూడా ఉంది. కానీ మేరీ తోటి కోడలు జానకమ్మ గారికి మట్టుకు మేరీ వాళ్ళు ఈ ఊరు రావడం గాని ఇక్కడ స్థిరపడ్డం గాని సుతారాము ఇష్టం లేదు. తన పినతండ్రి కూతురినిచ్చి చేద్దామనుకున్న మరిదిని ఈ క్రిస్టియన్ పిల్ల బోల్తా కొట్టించింది అని ఆమెకి కోపం. వీరి రాకతో తమ పరపతి ఊరివారికి తమపై గల సానుభూతి తగ్గుతుందని ఆమె బాధ. స్త్రీ సహజమైన సంకుచితత్వం, ఓర్వలేనితనం ఆమెలో మేరీ పట్ల కొంత వ్యతిరేక భావాన్ని కలగజేశాయి. మరిది చేసుకున్న ఈ మతాంతర వివాహంతో తమ కుటుంబ పేరు ప్రతిష్టలు గంగలో కలిసిపోయాయని, సత్సాంప్రదాయం నుంచి వచ్చిన తన వల్ల తన భర్తగారు ఆదర్శమూర్తులై పెద్ద కొడుకుగా ఈ కుటుంబ భారాన్ని మోస్తున్నారని ఆమె విశ్వాసం. తాము ఇంచుమించు సీతారాములంత ఆదర్శ దంపతులమని అనుకుని విశ్వనాథం చేసుకున్న ఈ మతాంతర వివాహాన్ని ఇంట్లో వాళ్ళు గాని బంధువులు స్నేహితులు గాని మరిచిపోయినా తను మరిచిపోనిచ్చేది కాదు. తన ఆడపడుచుల పెళ్లిళ్లు తన భర్త ఆధ్వర్యంలో జరిపించి ఆ కీర్తిమాలని ధరించాలని అనుకుంటుండేది. ఏ ప్రత్యేకత లేక తల్లిదండ్రులు కుదిర్చిన వరుణ్ణి వివాహమాడి ముగ్గురు పిల్లల తల్లయి ఉమ్మడి కుటుంబంలో ఉన్న జానకమ్మకి డాక్టర్ మేరీ పెద్ద చదువు చదివిందని, విశ్వనాథం చేత తన కొరకు అన్నీ త్యజింపజేయగలిగిందని ఉక్రోషం. తన భావ సంచలనం ఇలా ఉన్నదని ఆమెకే స్పష్టంగా తెలీదు. కానీ ఏదో మసగ్గా మేరీ తనకంటే పై అంతస్తులో ఉందని బాధ. పైకి కనపడనీయకుండా కప్పిపెట్టుకున్న తోటి కోడల విషయంలో అవకాశం ఉన్నప్పుడల్లా ఓ సమిద వేసిగాని వదిలేది కాదు జానకమ్మ. ముందున్న 5-6 గదులు మంచాలు వేసి మెటర్నిటీ హోంగా మార్చారు. ఒకవైపు విశ్వనాథం కన్సల్టింగ్ రూము, మరోవైపు మేరీ కన్సల్టింగ్ రూము ఏర్పాటు చేసుకున్నారు. ఒక ఆయాని నర్సుని కుదుర్చుకుని ప్రాక్టీసు పెరిగితే మరో నర్సుని ఇంకో ఆయాని వేసుకోవచ్చు అనుకున్నారు. ఆ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టిన 6 నెలల దాకా మేరీకి చెప్పుకోదగిన కేసులు రాలేదు. ఆమె పట్ల ఊళ్ళో వారికి కుతూహలమే తప్ప నమ్మిక ఏర్పడలేదు. అదీకాక భాష విషయంలో కొంత ఇబ్బంది ఉండేది. పెళ్లైన కొత్తలో విశ్వనాథం మేరీకి పట్టుబట్టి తెలుగు రాయడం చదవడం నేర్పాడు గాని వారిద్దరి సంభాషణ ఆంగ్లంలోనే నడిచేది. అంచేత ఆమెకి తెలుగు మాట్లాడడం రావడం లేదు. కానీ విశ్వనాథం పరిచయస్తులు స్నేహితులు మద్రాసులో కూడా తెలుగువారి ఎక్కువ ఉండడం వల్ల మేరీకి తెలుగు అర్థమయ్యేది కొద్ది కొద్దిగా. స్వస్థలంలో ప్రాక్టీసు పెట్టిన వెంటనే విశ్వనాథం మేరీకి తెలుగు బాగా నేర్పడం మొదలుపెట్టాడు. ఓ 3 నెలలు తిరిగేసరికి మేరీకి తమిళం ఇంగ్లీషు మాటలు కూర్చి తమాషా యాసతో తెలుగు తడుముకుంటూ మాట్లాడడం వచ్చింది. ఈ డాక్టర్ దంపతులని తమ ఊళ్ళో ప్రాక్టీసు పెట్టమని ప్రోత్సహించిన సుబ్బరాజు వీరి ప్రాక్టీసు పెరగడం, ఆ ఊరివారు వీరి వద్దకు మందులకి రావడం తన బాధ్యతల్లో ఒకటిగా భావించాడు. విశ్వనాథం దగ్గరకు పేషెంట్లు రావడం పెద్ద సమస్య కాలేదు. అతను ఆ ఊరువాడు అవడం వల్ల అతని బంధువులు పరిచేస్తులు తమవాడే అన్న స్వతంత్రం కొద్దీ మందు మాకులకొచ్చేవారు. అతను మందులిచ్చేవాడు గాని ఫీజు అడగడానికి మొహమాట పడేవాడు. వారు ఇచ్చేవారు కాదు. కానీ ఎల్లవేళలా కన్సల్టింగ్ రూమ్ మాత్రం విలవిల్లాడుతూ ఉండేది. రాబడి కనిపించేది కాదు. మేరీకి ప్రాక్టీసు అట్టే లేకపోవడం వల్ల ఇంటి బాధ్యత పిల్లని చూసుకోవడం సరిపోయేది. ఈ జీవితం మేరీకి ఒక విధంగా బాగానే ఉంది. భర్త కన్సల్టింగ్ రూమ్ నుంచి వచ్చేసరికి వంట చేసేసి రెడీగా ఉండేది.
ఆ రోజొచ్చిన పేషెంట్ల జబ్బులు, తమ పాప ఆటలు అవి చెప్పుకుంటూ భోంచేసేవారు. మెడికల్ కంపెనీల రిప్రజెంటేటివ్స్ ఇచ్చే శాంపిల్ మెడిసిన్స్ అంతగా అయితే కొని తన బంధువులకి వాళ్ళకి ఉచితంగా మందులిచ్చేవాడు విశ్వనాథం. మంచితనం తప్ప ఆదాయం పెరగలేదు. కష్టానికి తగిన ఫలం లభించేది కాదు. అయితే ఈ ఉచిత వైద్యం వల్ల ఆ ఊళ్ళో ఈ డాక్టర్ దంపతులకి మంచి పేరు లభించింది. 6 నెలలు తిరిగేసరికి అందరూ వీరి గురించి మంచిగా చెప్పుకోవడమే తప్ప చెడుగా ఎవరూ ఒక్క మాట అనేవారు కాదు. ఇలా ఉండగా వారి భాగ్యరేఖ మారే కేసొకటి అనుకోకుండా మేరీకి తటస్థపడింది. ఆ ఊరి జమీందారు గారి దూరపు బంధువు అబ్బయ్య బాబు గారికి ఒకే ఒక్క కూతురు. ఆ పిల్ల పెళ్ళైన 10 ఏళ్లకు గర్భవతి అయింది. అల్లుడు కాకినాడలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తరతరాలుగా ఆ ఊళ్ళోనే ఉండి అక్కడి సంబంధాలే చేసుకుంటున్న అబ్బయ్య బాబు గారు తమ దగ్గర కుటుంబంలో కాక దూరాన్నుంచి తమకంటే బీద కుటుంబం నుంచి వచ్చిన చదువుకున్న యువకునికి కూతురిచ్చి చేశాడు. ఈ వివాహం ఆయన బంధువర్గానికి ఇష్టం లేదు. కూతురికి సంతానం కలిగితే తను దత్తత తీసుకుని ఆస్తిపాస్తులు ముట్టజెబుదామనుకున్నాడాయన. కాని పెళ్ళైన 10 ఏళ్ల దాకా కుమార్తె గర్భవతి కాలేదని బెంగ పెట్టుకున్న అబ్బయ్యబాబు కలలు ఇన్నాళ్లకి ఫలించాయి. ఆమె సీమంతం వేడుకలు ఘనంగా జరిపించారు. పురిటికి విశాఖపట్నం తీసుకువెళదామని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈలోగా ఓ రాత్రి 11 గంటల వేళ ఆ పిల్లకి నొప్పులు రావడంతో దూరానున్న మిషన్ ఆసుపత్రి నుంచి గాని పక్కన కాకినాడ నుంచి గాని డాక్టర్ని తీసుకొచ్చే అవకాశం లేకపోయింది. మరి ఏ దారి లేక అర్ధరాత్రి వేళ ఆ అబ్బాయి బాబు గారి మనుషులు మేరీ వాళ్ల గేటు దగ్గరకొచ్చి పిలిచారు. ఆమె విశ్వనాథాన్ని వెంట తీసుకుని వెళ్ళింది. వెలమవారు ఘోష, అదీకాక కానుపు కేసు కావడంతో విశ్వనాథం ముందు హాల్లో మగవాళ్లతో కూర్చునున్నాడు. అతనికి మనసులో ఆదుర్ద భయంగా ఉంది. ఈ కేసు మేరీ జయప్రదంగా నిర్వహిస్తే తమకింకా ఢోకా లేదని అతనికి తెలుసు. ఈ మాదిరి ఊళ్ళల్లో వారు వైద్య విజ్ఞానం కంటే హస్తవాసి మీద ఎక్కువ భరోసా పెట్టుకుంటారు. అందుకనే మేరీకి ధైర్యం ఇవ్వాలని వెంటొచ్చాడు. మేరీలో ఈ ఆలోచనలేమీ లేవు. ఆమెలోని డాక్టర్ ఈ కేసుకు రెస్పాండ్ అవుతోంది. ఆ క్షణంలో ఆమె డాక్టర్ అంతే. ఆమెకి ప్రాక్టీసు, ఆర్జన, పేరు ఇవేమీ జ్ఞాపకం లేవు. 30 ఏళ్లు దగ్గర దగ్గరున్న చోళాలు కలవారి బిడ్డ. ఇది ఏమంత ప్రత్యేకమైన కేసు కాదు. కానీ మొదటి నొప్పులకే కంగారు పడుతున్నారు. ఇలాంటి కేసులు మేరీ మద్రాసులో అనేకం చేసింది. చోళాలకి ధైర్యం చెబుతూ ఇంట్లో వారిని అదిలిస్తూ ఆ పక్కనే కూర్చుని ఉపచర్య చేసింది. తెల్లవారుగట్ల 4ంటికి బొద్దుగా తెల్లగా ఉన్న మగపిల్లవాణ్ణి ఫోర్సెప్స్ వేసి తీసింది. ఆనాటితో మేరీ దశ మారిందనే చెప్పాలి. లేకొచ్చిన కానుపు, అందులో మగపిల్లవాడు. తమ ఆస్తిపాస్తులు పైకి పోకుండా దౌహిత్రుడు కలిగాడు. డాక్టరమ్మగారి హస్తవాసి, ఆమె చేతి చలవ అంటూ ఇంట్లో అందరూ చుట్టూ గుమిగూడారు. తెల్లవారగట్ల ఇంటికొస్తున్న ఆ డాక్టరు దంపతుల్లో రెండో వారైన మేరీని కూడా ఆ ఊరివారు గుర్తించారు. అబ్బాయి బాబు గారి కూతురి కానుపు కేసుతో మేరీ రోజులు మారాయి. మేరీ హస్తవాసినే కాక ఆమె ప్రావీణ్యాన్ని కూడా గొప్పగా చెప్పుకున్నారు అమాంతం. మిషనాసుపత్రి ఊరికి దూరం అవడం చేతను, ఆ చుట్టుపక్కల మరో లేడీ డాక్టర్ లేకపోవడం వల్ల మేరీ క్రిస్టియన్ మతస్థురాలైన బ్రాహ్మలబ్బాయిని తమ ఊరి కుర్రాణ్ణి పెళ్లాడ్డం చేత ఆమె విషయంలో మిషనాసుపత్రి డాక్టర్ వలె మత ప్రసక్తి రాలేదు. 20 ఏళ్లుగా ఉన్న ఆ పాత డాక్టరమ్మ కంటే ఈ యువతి పట్ల ఆ ఊరి వారికి గురి ఏర్పడింది. దాంతో మేరీకి నర్సింగ్ హోంలోని 6 గదులు చూలింత బాలింతలతో నిండిపోవడం మొదలుపెట్టాయి. చుట్టుపట్ల పల్లెల నుంచి 2 ఎడ్ల బళ్ళు కట్టుకునొచ్చి పురటాల్ని వెంట తీసుకుని వెళుతుండేవారు. మొదట్లో మేరీ ఇలా కుటుంబాలు ఇక్కడ ఉండనివ్వకూడదు. ఇది ఆసుపత్రిలా లేదు, సత్రంలా ఉంది, వాళ్ళందరినీ పొమ్మనండి అని విశ్వనాథంతో వాదించేది. కాని పల్లెటూరు వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న విశ్వనాథం ఆ చుట్టుపక్కల పుట్టి పెరిగిన వాడవడం వల్ల మేరీని మందలిస్తుండేవాడు. ఒక్క పురుడు పోయడం ఏ డాక్టర్ అన్నా చేస్తుంది. ఇక్కడ ఈ హోమ్లీ అట్మాస్ఫియర్ పేషెంట్లని ఎక్కువ ఆకర్షిస్తుంది. నువ్వు సైకాలజీ మర్చిపోయావా? నీ ఉపశమన వాక్యాలు ఎక్కువ పనిచేస్తాయి. మేరీ పురుడు పోయడం, మధ్య మధ్య విశ్వనాథం అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించడం, వారి క్షేమ సమాచారాలు విచారించడం ఇవి నర్సింగ్ హోంకి గట్టి పునాదులయ్యాయి. దాంతో వారి ఆదాయం పరపతి పెరిగాయి. 2 ఏళ్లు గడిచేసరికి ఆ చుట్టుపట్ల మేరీ సాటిలేని లేడీ డాక్టర్గా పేరు తెచ్చుకుంది. ఒక నర్సు, 2 ఆయాలు, బాలింతలు, చూలింతలు, పసిపిల్లల ఏడుపు, ఆవరణలో పేషెంట్ల బళ్ళు, వసారాల్లో వారి కుటుంబాలు. మేరీకి క్షణం తీరుకుండేది కాదు.
ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళకి, ఆ ఊళ్ళో ఇళ్ళకి విజిట్స్‌కి వెళ్ళేది స్వంత సైకిల్ రిక్షా పైన. విశ్వనాథం ఆమె ఆవరణలో లేని సమయాల్లో అవసరమైతే మందు మాకులు చూసుకునేవాడు. కానీ అటువంటి అవసరం ఎప్పుడో కానీ వచ్చేది కాదు. విశ్వనాథం వద్దకి పేషెంట్లు వచ్చేవారు గాని వారి వల్ల రాబడుండేది కాదు. ఈ విషయం మేరీకి కొద్ది కొద్దిగా తెలిసొస్తుంది. తన భర్త కన్సల్టింగ్ రూమ్ ఎప్పుడూ మనుషులతో నిండుండేది. అందులో కొందరు మందులకి, కొందరు కబుర్లకి, కొందరు చిన్న చిన్న పనులకి వస్తుండేవారు. అతని కన్సల్టింగ్ రూమ్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండడం ఆమెకి తృప్తిగా ఉండేది. అతనికి డాక్టర్గా ఆదాయం ఉండడం లేదు అన్న విషయం కూడా మేరీని అట్టే బాధించలేదు. ఎందుకంటే ఆమె రెండు చేతులా ఆర్జిస్తోంది. మద్రాసు నుంచి తెచ్చిన 2000 ఉండడమేగాక ఆ 2000 8,000 అయ్యాయి. మేరీకి వివాహమయ్యి అప్పటికి 5 ఏళ్లయింది. ఈ 5 ఏళ్ల వైవాహిక జీవితం ఆమెకి హాయిగా, సుఖంగా పూలబాట వలె సాగిపోయింది. విశ్వనాథం ఆనాడు తాము మద్రాసు నుంచి తరలి వెళుతున్నామన్నప్పుడు ఏదన్నా లోలోన లేస మాత్రం సంశయమున్నా ఈనాడు అతను తొక్కిన మార్గం సరైందే అని మేరీ మనస్ఫూర్తిగా అనుకుంటోంది. అయితే ఈ పరిపూర్ణతలో ఎక్కడో కొంత అపశృతి లేకపోలేదు. ఊరందరిది ఒకదారైతే పులిపికట్టిదొకదారి అన్న సామెత విశ్వనాథం తల్లిదండ్రుల విషయంలో నిజమైంది. విశ్వనాథం తల్లిదండ్రులు గాని, అన్నగారు, వదినగారు గాని, చెల్లెళ్ళు గాని ఈ నర్సింగ్ హోం ఆవరణలోకి అడుగు పెట్టలేదు. ఎంతవరకు మేరీని గాని, పాపని గాని ముఖాముఖి కలుసుకోలేదు. తమ ఇంటికి పిలవలేదు. మేరీ వెళ్ళనూ లేదు. విశ్వనాథం అప్పుడప్పుడు వెళుతున్నాడని, పెద్ద చెల్లెలు సుందరికి సంబంధాలు వెతుకుతున్నారని మేరీ వింది. అంతే. మెట్రిక్కి వెళ్లిన సుందరి పరీక్ష తప్పింది. ఆ పిల్లకొచ్చిన మార్కులు చూసి చదువు ప్రయత్నం అక్కడితో ఆపేసి పెళ్లి సంబంధాల కోసం విపరీతంగా గాలిస్తున్నారు. బిఏ పరీక్ష రాసి వేసంగి సెలవులకి ఇంటికొచ్చిన విశ్వనాథం పెద్ద తమ్ముడు మోహన్ ఒకరోజు సాయంత్రం వేళ నర్సింగ్ హోంకొచ్చాడు. అతనికి చదువుకున్న ఈ వదినంటే గౌరవం. అన్నగారి సంగతి చెప్పనక్కర్లేదు. పెద్దన్నయ్య, పెద్ద వదిన కుటుంబ విషయాలకి మించి చూడలేరని, ప్రపంచం ఈ ఊరు కంటే విస్తృతమైందనే విషయం వారికి తట్టడం లేదని అతనికి బాధ. నర్సింగ్ హోంకి వెళదామంటే కొత్తలో అతనికి బిడియంగాను, తల్లిదండ్రులు ఏమంటారో అని భయంగానూ ఉంది. బిఏ పరీక్ష రాసి క్లాస్ వస్తుందన్న నమ్మకంతో ఉన్న మోహన్కి వైజాగ్ వెళ్లి ఎంఏ చదవాలనుంది. తన కోరికను, ఆ ఉబలాటాన్ని తండ్రి, పెద్దన్నగారు సమర్థించడం లేదు. తను ఏం చెయ్యాలి? డిగ్రీ తీసుకోబోతున్న మోహన్ ఓ సాయంత్రం వేళ నర్సింగ్ హోంకొచ్చాడు. అతన్ని దూరం నుంచి అదివరకే 2-3 సార్లు చూసిన మేరీ రమ్మని లోనికి ఆహ్వానించింది. రారా, పేపర్సు బాగా రాసావా? ఎప్పుడొచ్చా ఊరు నుంచి అని ప్రశ్నించాడు అన్నగారు రోజూ చూస్తున్నట్టే. బొద్దుగా చామన ఛాయగా ఉన్న పాప తల్లి ఒడిలో కూర్చుని కుతూహలంగా చూస్తోంది ఈ నూతన వ్యక్తి వంక. మోహన్ ఈ కబురు ఆ కబురు మాట్లాడాడు. మేరీ ఈలోగా 2 సార్లు నర్సింగ్ హోంలోకి వెళ్ళొచ్చింది, ఏదో కేసు కోసం. ఆ రోజు నుంచి మోహన్ అడపాదడపా ఇంచుమించు రోజు విడిచి రోజు వచ్చిపోతుండేవాడు. అన్నగారు అతను ఊళ్ళో వాళ్ళని గురించి, రాజకీయాలు, సుందరికి వెతుకుతున్న సంబంధాలు, అతని ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ మాట్లాడుకునేవారు. మేరీకి నర్సింగ్ హోము, ఇల్లు, భర్త తప్ప మరో విషయాలు తెలియవు. ఆమె ప్రపంచం కూడా ఒక విధంగా తన పెద్ద వదిన ప్రపంచంలా పరిమితమై ఉందని గ్రహించుకున్నాడు మోహన్. రోరింగ్ ప్రాక్టీసు, సిజేరియన్, ఫోర్సెప్సు ఇవి తప్ప తన వదిన గారికి ఏమీ తెలీదని ఎటొచ్చి తన పెద్ద వదినకి మళ్ళే సూటిపోటీగా రెండర్థాలొచ్చేలా మాట్లాడడం, అసుహిష్ణుత ఈమెకు లేవని గ్రహించుకున్నాడు సహజంగా తెలివైన మోహన్. ఈ ఇంట్లో తన అన్నగారిది పైచెయ్యి అని, వదింది గానుగెద్దు జీవితమని, అన్నగారు ఈ వదినగారి జీవితానికి మెరుపుటంచులు దిద్దుతున్నాడని అనుకున్నాడు. ఈ భావాలు అతనికి ఇంత విస్పష్టంగా రాలేదు కాని ఏదో లీలామాత్రంగా గోచరించాయి. ఏమైనా పెద్ద వదినతో 2 నిమిషాలు కూడా మాట్లాడలేని మోహన్ ఈ చిన్న వదినతో సరదాగా కబుర్లు చెప్పగలిగేవాడు. ఆ వేసంగి గడిచేసరికి అత్తవారింట్లో వారిని ముఖాముఖి కలుసుకోవలసిన పరిస్థితి అనుకోకుండా ఏర్పడింది మేరీకి. ఆమె తోటికోడలు జానకమ్మకి 4వ కానుపు మేరీ చెయ్యాల్సొచ్చింది. అసలే బలహీనంగా ఉండి నెత్తురు లేక పాలిపోయిన జానకమ్మకు ఒక సాయంత్రం వేళ నెలలు నిండకుండానే నిప్పులు రావడంతో ఇంట్లో ఎవరికీ కాళ్ళు చేతులు ఆడలేదు. రామ్మూర్తి ఆదరాబాదరా చెప్పులన్నా లేకుండా పరిగెత్తుకొచ్చాడు నర్సింగ్ హోంకి. చోలాలకి హెమరేజ్ అవుతుంటే కదిపే పరిస్థితుల్లో లేదు. అంతవరకు మరదలు కనిపించినా గుర్తించినట్లు వెళ్లే రామ్మూర్తి నర్సింగ్ హోంలోకి తొలిసారి అడుగుపెట్టి, మీరిద్దరూ ఒకసారి రావాలరా, జానకి గిలగిలాడిపోతుంది, అది నన్ను అన్యాయం చేసుకోకుండా మీరు కాపాడాలి అంటూ బెంబేలు పడిపోయాడు. మేరీ గీత బాగుంది.
ఆ రాత్రల్లా పక్కన అంటి పెట్టుకుని కూర్చుని తెల్లారేసరికి సుఖప్రసవం జరిపించి తల్లి పిల్లాడు కులాసాగా ఉన్నారు. గెలిచాను అనుకుంది మేరీలోని డాక్టర్. ఈ దెబ్బతో వీళ్ళు నా వాళ్ళు కాకపోతారా అనుకుంది మేరీలోని స్త్రీ. అత్తగారు మామగారు మేరీకి అంగళ అరిచారు. ఆడపడుచులు సోపు టవలు పుచ్చుకొని సిద్ధంగా నుంచున్నారు. తెల్లవారగట్ల కాఫీ కాచిచ్చారు డాక్టర్లిద్దరికీ. ముఖ్యంగా మేరీని భయభక్తులతో డాక్టర్ మాదిరిగానే చూశారు గాని కోడలు అనే దృష్టితో కాదు. కృతజ్ఞతలు, పురిటి మందులు, పథ్యపానాలు తప్పించి ఆమెని గురించి ఏ ప్రశ్నలు అడగలేదు. పురుడు 10 రోజులు మేరీ 2 పూట్లా వచ్చి మందు మాకులిచ్చింది. బాలింతకు జ్వరం రాలేదు. ఆదుర్ద హడావిడి అంతా మొదటి రోజే. ఆ పైన మామూలుగా ఉంది బాలింత స్థితి. ఇది మేరీ వైద్య ఫలితమే అని ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. 11వ రోజు పురిటి స్నానం బారసాల చేసుకుని ఊరిలో బంధువులందర్నీ భోజనానికి పిలిచారు. మేరీని గాని విశ్వనాథాన్ని గాని భోజనానికి పిలవలేదు. మధ్యాహ్నం వేళ ఓ క్యారియర్లో భోజనం పెట్టి ఇంటికి పంపారు. మేరీకి మనసులో ఎక్కడో కలుక్కుమంది. విశ్వనాథానికి ఎలా ఉందో గాని పైకి తేలలేదు. మేరీ ఆ వంటలు పాపకి పెట్టలేదు. తాను తినలేదు. తాము తిండికి కరువు వచ్చిలేరుగా. తన వైద్యం పనికొచ్చింది గాని తను పనికి రాలేదు కాబోలు అనుకుంది మనసులో. తోటి కోడలి పురిటితో అత్తారి వైపు వారు కూడా మందు మాకులకి రావడం మొదలు పెట్టారు. 1-2 సార్లు అత్తగారికి జ్వరమని, తోటి కోళ్లకి బాగాలేదని మేరీ వెళ్లి వైద్యం చేసింది. ఆ విజిట్స్ వేళ కూడా ఇంట్లో అందరూ ముభావంగా విధిలేక ఆమె దగ్గర మందులు పుచ్చుకుంటున్నట్లు ఉండేవారే తప్ప మామూలు పేషెంట్ల వలె ఆదరణతో ఆప్యాయత కనబరిచేవారు కాదు. ఆమె మీద తమకేదో హక్కున్నట్లు ఆ మందులు తీసుకోవడంలో తాము ఆమెనేదో ఉద్ధరిస్తున్నామన్నట్లు ఉండేది వారి ప్రవర్తన. మనసులో ఇష్టం లేకపోయినా పైకి తగిన కారణాలు కనబడకపోవడంతో మందులు ఇవ్వడం, ఇంటికి వెళ్లడం తప్పలేదు మేరీకి. పాపకి 2 ఏళ్లు నిండాయి. మేరీకి నెల తప్పింది. ఈసారి ఒక బాబు కావాలని ఆమెకి కోరికగా ఉంది. విశ్వనాథానికి మళ్ళీ చలాకీగా ఉండే కొడుకు కావాలనుకుంటోంది మేరీ. పాపను స్కూల్లో చేర్చాలి. తనకి పుట్టబోయే బాబు తండ్రిని మించినవాడవ్వాలి. నర్సింగ్ హోంని ఆధునిక సదుపాయాలతో మరింత సౌకర్యవంతంగా చెయ్యాలి. మరో నర్సుని కుదుర్చుకోవాలి. తన భర్త ఈ ఉచిత వైద్యము, బంధువుల్ని పోగు చేయడము తగ్గించుకోవాలి. ఇలా సాగుతుండేవి మేరీ ఆలోచనలు. ఆంధ్ర యూనివర్సిటీలో సీటు సంపాదించిన మోహన్ అన్నగారిని ఆర్థికంగా సాయం చేయమని కోరాడు. విశ్వనాథం నెలకి 50 రూపాయలు పంపుతానని ఒప్పుకున్నాడు. ఆ డబ్బు పంపడం మేరీకి కష్టమని అనిపించలేదు. ఒక కానుపు కేసుకు 116లు, 200 ఖరీదైన బహుమతులు ఇలా సంపాదిస్తున్న మేరీకి నెలకి 50 రూపాయలు బరువని ఎలా అనిపిస్తుంది? తన వివాహంతో విడిపోయిన ఆ కుటుంబం తాను చేసే సహాయం చేత తిరిగి దగ్గరవుతుందేమోనని ఆమె ఆశ. మేరీ 5వ నెలలో ఉండగా సుందరికి పెళ్లి నిశ్చయమైంది. ఎంఎస్సీ పాస్ అయి కాకినాడ కాలేజీలో ట్యూటర్గా ఉన్నాడు వరుడు. కట్నం 5,000 అని నిశ్చయించుకున్నారు. తాంబూలాలు పుచ్చుకున్న రోజున మేరీని పిలవలేదు గాని విశ్వనాథాన్ని కేకేసుకు వెళ్ళాడు రామ్మూర్తి. పెళ్లి ఖర్చులు మేం పెట్టుకుంటాం, కట్నం నువ్వు సర్దాల్రా తమ్ముడు అన్నాడు విశ్వనాథంతో రామ్మూర్తి. అలాగే, నేను ఆ విషయం ఇదివరకే ఒప్పుకున్నానుగా అన్నాడు విశ్వనాథం. అన్నగారు తమ్ముడితో పాటు నర్సింగ్ హోంలోకి వచ్చాడు. హాల్లో ఉన్న మేరీ బావగారిని చూసి నిలబడి లోపలికి రమ్మని ఆహ్వానించింది. సుందరం పెళ్లి కుదిరిందమ్మా. 5,000 కట్నం, ఫైనల్లో లగ్గాలు పెట్టుకున్నాం. తమ్ముడు కట్నం సర్దుతానన్నాడు. నాకు పెద్ద బరువు దించినట్లయింది అన్నాడు. ఈ వార్త మరదలి చెవిలో కూడా వేస్తే ఎందుకైనా మంచిది అన్నట్టుగా. అలాగే, నాకు చెప్పాలా? చెల్లెళ్ల పెళ్లి బాధ్యత ఆయన ఎప్పుడో వేసుకున్నారు అంది మేరీ అమాయకంగా. డబ్బుతో బాధ్యతలు తీరతాయటమ్మా. పెళ్ళంటే మాటలా? ఎన్ని పనులు. విశ్వం, నేను మళ్ళీ కలుస్తారా అంటూ వెళ్ళిపోయాడు అన్నగారు. మేరీ స్త్రీ సహజమైన సరదాతో ఆ పెళ్లి హడావిళ్ళో తనకి భాగమున్నట్లు తాపత్రయపడింది. ఆడపడుచుకి పట్టుచీర, పెళ్లికొడుక్కి సూటు కుట్టించింది. తను కొత్త చీర కొనుక్కుంది. పాపకి ఫ్రాకులు కొంది. తన అత్తవారింట పెళ్లి ప్రయత్నాలు హడావిడి భర్త ద్వారా వినడమే తప్ప ఆమెను ఎవరూ ఆహ్వానించలేదు. పెళ్లి కూతుర్ని చేసిన రోజు ఊరందర్నీ పేరంటం పిలిచారు. కాని మేరీకి పిలుపు రాలేదు. పైగా ఆమె తోటికోళ్లు చదువుకున్నవారు ఇలాంటి వాటికి రారని, ఇవి చూసి నవ్వుతారని అన్నదని ఆ నోట ఈ నోట వింది మేరీ. లగ్నం టైంకి ఊరి వారందరితో పాటు మేరీ పెళ్లికి వెళ్ళింది. విశ్వనాథం పందిట్లో హడావిడిగా తిరుగుతూ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మేరీ మట్టుకు ఎవరితోనూ కలవలేకపోయింది. ఆమెని ఎవరూ అంత పలకరించడం లేదు. మగవాళ్లతో పాటు ఆమెకి ఓ కుర్చీ చూపారు. ఆహుతులతో పాటు ఆమె పెళ్లి చూసింది.
తోటికోడలు పెద్ద బరువు మోస్తున్నట్టు హడావిడిగా తిరుగుతుంటే మేరీకి తను కూడా అలా కుటుంబంలో కలిసి తిరగాలని అనిపించింది. కానీ ఎలా? వారు తనని దూరంగానే ఉంచుతున్నారు. దగ్గరకు రానివ్వడం లేదు. భోజనాల వేళ విశ్వనాథం మేరీలకి అందరితో కలిపి వడ్డించలేదు. లోపల పెళ్లివారు ఊరివారు లేచాక హాల్లో ఓ వైపుగా వీరిద్దరికీ పాపకి భోజనాలు పెట్టారు. మేరీకి సిగ్గుగా ఉంది. ఇలా దూరంగా భోజనం పెట్టడంలో ఏదో న్యూన్యత తోస్తోంది ఆమె మనసుకి. వెన్న బిస్కెట్లు మేగడ పెరుగులతో వేడన్నం మారం చేస్తూ తినే పాప ఇలా నలుగురు ముందు తినడానికి పేచీ పెట్టి తెగ్గగా గీర పెట్టి ఏడవడంతో మేరీకి ముద్ద దిగడం లేదు. తాము ఇద్దరికీ ఇలా ఎడంగా దూరంగా వడ్డించడం అవమానంగా ఉంది. కానీ విశ్వనాథానికి ఇందులో తప్పు తోచినట్లు లేదు. అతను మామూలుగా సరదాగా కబుర్లు చెబుతూ భోంచేస్తున్నాడు. మేరీ ఎలానో భోజనం ముగించి లేచింది. ఆమెకక్కడ ఉండాలని లేదు. ఒక పక్క పాప ఇంటికి వెళదామని ఏడుపు. విశ్వనాథం, నువ్వెళ్ళు, నేను తర్వాత వస్తాను అన్నాడు. పాపని తీసుకుని ఇంటికొచ్చేసింది మేరీ. ఆమెకేదో చికాగ్గా వెల్తిగా ఉంది. తన సంపాదన, తను కొన్న కానుకలు పనికొచ్చాయి. వాటికి అంటూ సొంట్లు లేవు. ఎటొచ్చి పంక్తి భోజనానికి అభ్యంతరం. తనకనిపించినట్లు భర్తకెందుకో అవమానం తోచలేదు. ఎంత చెప్పినా భర్తకి వాళ్ల మీద మోజు అని ఆనాడు మొదటిసారిగా తట్టింది మేరీకి. భర్త తనకి దూరం అవుతూ స్వజనులకి దగ్గరవుతున్నాడా అని కూడా ఏదో భీతి ఆదుర్ద ఏర్పడ్డాయి. ఏమైనా తాము తమ బాధ్యత నెరవేర్చుకున్నారు అన్న భావనతో కొంత తృప్తి కలిగింది. పెళ్లింట్లో పెళ్లికొడుకు మరదలు ఊరిలో పెద్దలు అంతా ఆమెతో చనువుగా మాట్లాడారు. అత్తవారింట్లో స్త్రీలు తప్ప. వాళ్ళెందుకంత బెట్టుగా ముభావంగా ఉంటారో ఆమెకంతు చిక్కలేదు. మేరీ కలలు కన్నట్టే కోరుకున్నట్టే మగపిల్లవాడు కలిగాడు. డాక్టరమ్మకి భర్త పురుడు పోశాడన్న వార్త ఊరంతా విచిత్రంగా చెప్పుకున్నారు. అందరిలా చుట్టం చూపుగా తోటి కోడలు వచ్చి చూసి వెళ్ళిందే తప్ప ఆదుకోలేదు. సహజంగా ఆరోగ్యవంతురాలు, పైపెచ్చు డాక్టర్ అవడం చేత మేరీకి అతి సులువుగా కానుపోయింది. నర్సే అన్ని పనులు చేసింది. విశ్వనాథం ఊరికే వరండాలో అవసరం ఉంటుందేమోనని తెల్లకొట్టు తొడుక్కుని తిరిగాడు. అది చూసి అతనే భార్యకి పురుడు పోస్తున్నాడనుకున్నారు నలుగురు. ఈ వార్త భార్యాభర్తలిద్దరికీ ప్రత్యేకంగా తోచలేదు. కానీ చాలా రోజులు చుట్టుపక్కల వారు ఇదో కొత్త విషయంగా కథలల్లి చెప్పుకున్నారు. 3వ రోజు నుంచి రూంలో తిరుగుతూ, 5వ రోజు నుంచి పేషెంట్లని పలకరిస్తూ, 11వ రోజు అయ్యేసరికి తన నిత్య వ్యాపకంలో పడింది మేరీ. ఈ 3 ఏళ్లలో మేరీకి కొన్ని నిజాలు బాగా అర్థమయ్యాయి. తన భర్తకు ప్రాక్టీస్ వల్ల డబ్బేమీ అంతగా రావడం లేదని, తన భర్త తరపు వాళ్లు డబ్బు ఆసరా కొరకు తమ మీద ఆనుకోవడమే గాక ఏదో హక్కున్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆమె గ్రహించుకుంది. భర్తకి వారి పట్ల ఓ చూపువాసి అభిమానం ఎక్కువవుతుందా అని కూడా అనుకుంది. బాబుకి 3వ నెలలో మోహన్కి పెళ్లి నిశ్చయమైంది. వైజాగ్లో. వారి శాఖ వారే. పెళ్లి కూతురు అతని ప్రొఫెసర్ గారి కుమారతె ఉషారాణి. ఇది ఒక విధంగా ప్రేమ వివాహమనే చెప్పాలి. ఎందుకంటే ఉషారాణి బిఎస్సీ చదువుతోంది. మోహన్ 2nd MA చదువుతున్నాడు. ఇద్దరికీ వయసులో ఏడాది, ఏడాదిన్నర కంటే ఎక్కువ తేడా లేదు. ఉషారాణి ప్రొఫెసర్ గారి ఏకైక కుమార్తె. ఆస్తిపోస్తులు ఉండడం చేత కట్నం ప్రసక్తి లేకపోయింది. కానీ ప్రొఫెసర్ గారికి అల్లుణ్ణి కూతుర్ని ఫారెన్ పంపాలనుంది. ఇంచుమించు ఇల్లరకమే అని అనుకున్నారు. ఈ పెళ్లి విశ్వనాథం మేరీల వివాహంలా ఏడుపులు మొత్తుకోళ్లు లేకుండా జరిగింది. పెద్దలందరి ముందు సంప్రదింపులు, తాంబూలాలు, తరలి వెళ్లడాలు, లాంఛనాలు ఇలా సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. అందుచేత ఆ పెళ్లికి మేరీని పిలవడమనే ప్రశ్నే రాలేదు. పైపెచ్చు మోహన్ చాలా ఆదర్శవంతంగా పెళ్లి చేసుకున్నట్లు చదువుకున్నప్పటికీ ఉషారాణి సత సాంప్రదాయం నుంచి వచ్చింది కాబట్టి తమ ముచ్చట్లు తీరుతున్నాయని, అత్తారి వైపు వాళ్లు ఆడపడుచు లాంఛనాలు, అత్తగారికి మర్యాదలు ఘనంగా జరుపుతారని చెప్పుకున్నారట. మోహన్ తన పెళ్లికి వదిన మేరీని రమ్మని పిలిచాడు. కానీ బలవంతం చేయలేదు. బావగారు ఆమెని రమ్మని పిలవలేదు. విశ్వనాథం మట్టుకు పెళ్లికెళ్ళాడు. ఒక పక్క పసిపిల్లవాడు, మరో పక్క నర్సింగ్ హోం బాధ్యత. వీటి వల్ల తను వెళ్లలేకపోయానని పైపైన సర్దుకోచూసిన మేరీకి తానేదో ఒంటరిదాన్ని, తన భర్త తన అత్తవారు అంతా ఒకటి అన్న భావం ఎక్కడో బాధిస్తోంది. తమ తరపున మోహన్కి రేడియో పెళ్లికూతురికి పొట్టుచీరే పంపించింది. ఈ ప్రెజెంట్ కొనమని విశ్వనాథం మేరీతో అనలేదు. కొంటుంటే వద్దని వారించలేదు. తటస్థంగా ఊరుకున్నాడు. ఈ పెళ్లికి వెళ్లాలని, తను వాళ్లతో తిరగాలని మనసులో లేకపోలేదు మేరీకి. కానీ స్త్రీ సహజమైన కోరికని ఇటు భర్తగాని అటు అత్తవారి వైపు గాని గుర్తించకపోవడం, గుర్తించినా గమనించినట్లు ఊరుకోవడం మేరీకి కెంచగా ఉంది. కానీ పైకి తేలనట్లు ఊరుకుంది. తనని వివాహం చేసుకోవడం వల్ల తన భర్తని వెలివేస్తున్నారు అనే భావన క్రమంగా అదృశ్యమవుతోంది.
ఎందుకంటే విశ్వనాథాన్ని వారి కుటుంబం వారు, బంధువులు, ఊరివారు నెమ్మదిగా తమలో చేర్చుకున్నారు. భోజనాల విషయంలో మగవాడవడం చేత అంత పట్టింపులు కనబరచడం లేదు. కానీ మేరీ మాత్రం బయట మనిషి. తను, తన పిల్లలు బయటివారు, ఎవరూ లేనివారు అని ముఖ్యంగా శుభకార్యాలప్పుడు అనిపించేది. కానీ నిత్యకృత్యంలో ఇలాంటి ఆలోచనలు వచ్చేవి కాదు.